అధ్యాయము 43వ వచనం. లూకా 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. యేసు ప్రభు మధ్యలో సిలువ వేయబడ్డారు. కుడి చేతి వైపు ఎడం చేతి వైపు ఇంకా ఇద్దరు దొంగలు సిలువ వేశారు. ఇదంతా మీకు తెలుసు. ఇంకా ఇద్దరు దొంగలు ఉన్నారు. ప్రభు మధ్యలో ఉన్నారు. ఉన్నప్పుడు అందులో ఒక దొంగ అంటున్నాడు, ఈయన చాలా గొప్ప దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని నువ్వు రక్షించచ్చు కదా అని ఒక దొంగ అడుగుతాడు. ఇంకో దొంగ అడుగుతాడు, నువ్వు అలా దొంగలతో అంటాడు అనమాట. వాళ్ళు డిస్కషన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఎందుకు అలా మాట్లాడతావు? పాపం చేయలేదు, ఆయన ఏ తప్పు లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకి అన్యాయంగా సిలువ వేశారు, మనం అన్ని దొంగతనాలు చేసాం, పాపాలు చేసాం, మనకి శిక్ష న్యాయమైనదే అంటాడు. అనేసి ఆ మాట ప్రభువుని సమర్థించి మాట్లాడతాడు. ఆ మాట అనేసి ఆయన గొప్పవాడు, ఏ పాపం చేయకపోయినా ఆయన సిలువలో వేలాడుతున్నాడు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన ఏమీ అనద్దు అనేసి ఆ దొంగ ఏమంటాడంటే ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభువా, నువ్వు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. సిలువ మీద వేలాడుతూ. అవునా కాదా? హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నాడు. నేను తప్పులు చేశాను, నేను దొంగవాడి, నేను లోకంలో జీవించాను, ఈ శిక్ష నాకు న్యాయమైంది. కానీ ఆయన దేవుడని సిలువ మీద గ్రహించాడు. ఆయన యేసుప్రభు గొప్ప దేవుడని సిలువ మీద గ్రహించి ఆయన ఎంత తిడుతున్నా ఎంత కొడుతున్నా మాట్లాడడం మౌనంగా ఉండడం చూసి ఆయన నిజమైన దేవుడని గ్రహించి నువ్వు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట అడిగేశాడు. హల్లెలూయా. ఆ మర్మాన్ని గ్రహించాడు, ఆయన శక్తి గ్రహించాడు. సిలువ యొక్క శక్తి క్షమించబడడం అనేది గ్రహించాడు. సిలువ యొక్క శక్తి మనిషిని పాపము నుంచి శాపము నుంచి విడుదల చేయగల శక్తి కలదని ఆయన గమనించాడు. సిలువలో గొప్ప కార్యాలు ఉన్నాయని గమనించాడు. సిలువలో పరిశుద్ధతగా ఉన్నదని గమనించాడు. ఆయన పరిశుద్ధులైన దేవుడుగా గుర్తించాడు. కాబట్టి నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ అడిగితే అతనిలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు కనికరవాడు, ఆయన కనికరమగలవాడు కాబట్టి అతని ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటానో బిడ్డ, నువ్వు అక్కడ ఉంటావన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా బతికాడు? అతను లోకంలో బతికాడు, దొంగతనాలు చేశాడు. ఒక్క పశ్చాత్తాపం కలగానే ఏం చేశాడు? వెంటనే దేవుడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు నాతో కూడా అన్నాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం ఉంటేనే అతనికి పరలోకం ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా నీలో నిజమైన పశ్చాత్తాపం అనేది లేకుండా లోకంలో ఉంటే పరలోకం ఉండదు బిడ్డ. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, పర్వాలేదు, నాకు పరలోకం వచ్చేస్తుందని నువ్వు అనుకోవద్దు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నిజమైన పశ్చాత్తాపము, దేవునితో సావాసం నీకు లేకపోతే పరలోకం అనేది లేదు. హల్లెలూయా. తప్పకుండా ఆయన రాకడ